మా కొరియోగ్రాఫర్ల కాన్సెప్ట్, మా జోడీల కమిట్మెంట్, మా టీమ్ లీడర్ల కామెడీ కంటెంట్, ఇవే మా ఈ డి జోడీకి ఎంటర్టైన్మెంట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మరో ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. లెట్ మీ వెల్కమ్ మై లవ్లీ జడ్జెస్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సాధారణంగా 3 కోతులు, చెడు వినవు, చెడు మాట్లాడవు, చెడు చూడు. కానీ ఇప్పుడు రాబోతును మాత్రం చూస్తాయి, వింటాయి, తింటాయి, కరుస్తాయి, అరుస్తాయి, అయ్య బాబోయ్ చాలా చేస్తాయి. లెట్ మీ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఏంటి భయ్యా, మహేష్ బాబు గారు నాస్టిస్ లెవెల్ చూసినట్లేదు? ఈ విషయం నాతో పాటు ఇంకా చాలా మంది చెప్పినట్టున్నావు. నీకెళ్ళి తెలుసు? అంటే వాళ్ళు తరువుకుంటూ వస్తుంటేనే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు. హలో, నేను నమ్మట్లేదా? మహేష్ బాబు గారు ఇలా ఏదన్నా చెప్పు, యాజ్ ఇట్ ఈస్ గా దింపేస్తాను. చూడాలనుకున్నాడు కసిగా చూసేయండి. ఎస్ ఎస్ ఎస్. పాడాలనుకున్నాడు ఇంకా కసిగా పాడేయండి. అది కసి కావాలి మనకి. కసి అంటే చాలు, మొత్తం కసితో వింటావు. అది మాత్రం ఉంది కాబట్టి అక్కడ. ఫైనల్ గా ఓ విషయం చెప్తాను. కరువు ఇస్ నాట్ డెస్టినేషన్, కరువు ఇస్ ఎ జర్నీ. హలో, అది సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్. అది కరువు వల్లగా నీకు కూడా సక్సెస్ వచ్చింది. నన్ను ఇంకెన్ని రోజులు అంటావు? ఏ ఆల్రెడీ 2 times టైటిల్ వినరు ఇక్కడ, ఇంకెన్నాళ్ళు ఎక్కడ ఉంటాం? కొరియోగ్రాఫర్ నెక్స్ట్ వాళ్ళ మధ్యలో సీట్ వేస్తే మనం కూడా. ఏంటి 2 times టైటిల్ విన్నర్ కి కొరియోగ్రాఫర్ అయిపోతావా? నువ్వు కదా టైటిల్ విన్ అయింది. హలో, మణికొండ వెళ్తే మైకిల్ జాక్సన్ కి ఏమాత్రం తగ్గలేదంటారు, ఫారెన్ వెళ్తే ప్రభుదేవ్ గారికి ఏమాత్రం తగ్గలేదంటారు, ఎర్రగడ్డ వెళ్ళినా కూడా ఇంకేం తగ్గలేదు అంటున్నారు. నీతో మాటలు వేస్ట్ గానీ అమ్మా వాళ్ళ మధ్యలో సీట్ ఏంటమ్మా మనకి? వాళ్ళ మధ్యలో నువ్వు కూర్చుంటే పండితు మధ్యలో పశుపతి కూర్చున్నట్టు ఉండిద్ది. ఏమనుకుంటున్నావు? మనం అక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇస్తే ఎలా ఉండదు అనుకుంటున్నావు? ఆహా, ప్రియమణి గారు 10 జడ్జిమెంట్ లో ఒకసారి హగ్గిస్తారు. నువ్వు ప్రతి జడ్జిమెంట్ లో 10 సార్లు హగ్గిచ్చే రకం. అమ్మాయిలకి మాత్రమే. ఇండస్ట్రీలోని శేఖర్ మాస్టర్ డాన్స్ లో మనమే పోటీ. మీ ఇద్దరి మధ్యలో పోటీ ఉందని తెలుసు కానీ డాన్స్ లో కాదే బాబు. మళ్ళీ అదెందుకు మళ్ళీ లేనిపోయింది? సరే, నీతో మాట్లాడవసరం, నేను అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళు వెళ్ళు. తెలుసు నువ్వు వెళ్ళమంటావు, మనోడు వెళ్తే ఇక్కడ నీకు రష్మిని గోకేద్దామనే. అంత సినిమా లేదు, అందుకే తెలియదు రష్మిని డాన్స్ అసిస్టెంట్ గా జాయిన్ చేసుకో. ఏంటి రష్మిని డాన్స్ అసిస్టెంట్ గా? ఎగ్జాక్ట్లీ. ఈ విషయం ఆవిడకి చెప్పావా? రాని చెప్తాయి, వస్తదిగా. ఏంటి లేటు? అప్లై చేసుకునేసరికి లేట్ అయ్యింది. ఏది వృద్ధాప్య పింఛనా? మిస్ ఇండియా కాంటెస్ట్. మిస్ ఇండియానా? మిస్ మల్లెమాల పెట్టినా కూడా లిస్ట్ లో ఉండవు, నీకెందుకు మిస్ ఇండియా? ఇగో ఇవన్నీ వదిలేయి. అక్కడ సుధీర్ కి నువ్వేంటి డాన్స్ అసిస్టెంట్ కి వెళ్తావంట? వాడికి డాన్స్ అసిస్టెంట్ అవ్వడం కన్నా నేను శేఖర్ మాస్టర్ కి మేకప్ అసిస్టెంట్ కి వెళ్తా. అబ్బా, ఇందుకే నువ్వు నాకు చాలా ఇష్టం. నీకు ఏ సూట్ అయితే కరెక్ట్ తెలుసుకుంటావు నువ్వు. ఏంటి భయ్య ట్రాక్ లో పెడతాను చిరాకు పెట్టిస్తావు? ఇప్పుడు చూడు, మామూలుగా నువ్వు 2 ఇస్తా పడిపోద్ది. ఏం మాస్టరా? మాస్టర్ అంటే నువ్వెందుకు తిరుగుతున్నా? నేను అన్నిట్లో మాస్టర్ కదా, అర్థం కాల టక్కన. అది మాత్రం అది మాకు తెలుసు, నువ్వు అన్నిట్లో మాస్టర్ అని. ఏ స్కూల్లో ఏ సబ్జెక్ట్ చెప్పావురా? రష్మి, నువ్వు ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలా కనపడతావు. నువ్వేంటి భయ్య ఏ యాంగిల్ లో చూసినా ఈ సినిమా లాగా ఉంటావు. రష్మి, ఆ బ్రహ్మదేవుడు తను చేసే జాబ్ రిజైన్ చేసి మరీ నేను డిజైన్ చేసినట్టున్నాడు. అంటే సాధారణంగా బ్రహ్మదేవుడు మట్టిని పిసికి బొమ్మలు చేస్తూ ఉంటాడు సార్. అవును. మరేంటో ఈయనకి పిసికి 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 బొమ్మలు చేయడం మర్చిపోయాడు. జస్ట్ జోకింగ్ బ్రో. సరే, నేను వెళ్తాను, నువ్వు కూడా వచ్చాయి. ఎక్కడికి రావాలి? ఎక్కడికేంటి? నేను లేకపోతే ఎలాగో నువ్వు ఉండలేవు కదా. నేను ఎక్కడికి వెళ్తానా, నువ్వు కూడా నష్టండి కాబట్టి వచ్చాయి. భయ్యా అయినావా? బయలుదేరు ఓ అని చెప్పిందిగా. హలో, ఈ డీలో ఒక్క చోటే ఉంటాడు, జబర్దస్త్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను నీకు తోడు ఉండాలి. నేను కూడా అదే అంటున్నానబ్బా, నువ్వు జబర్దస్త్ ఎలాగో ఉంటావు, ఈ జోడీలో అయినా ప్రదీప్ తోడు నువ్వు. బయలుదేరు భయ్యా. జరగండి జరా, సీట్ తుడిచారా? దా మాస్టర్ ఇక్కడ కూర్చో, ఇక్కడ వచ్చి కింద వచ్చి ఒక సిగ్నేచర్ స్టెప్ పెట్టి రండి. సిగ్నేచర్ స్టెప్ సిగ్నేచర్ వేస్తాడు కానీ స్టెప్ వేయడు. సో మా ముఖ్య అతిథులు, మా టీమ్ లీడర్స్ వాళ్ళు కూడా వచ్చేసారు, అండ్ మా జడ్జెస్ కూడా వచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మన థర్డ్ జడ్జిని కూడా పిలుద్దామా?
సో లెట్స్ వెల్కమ్ బాబా మాస్టర్. రచ్చాడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట గడలు పుట్టి దమ్ముగా మారే మరణం అసు మరణం డప్పు తరుణం అతడి పేరే మనకు శరణం. సూపర్ వండర్ఫుల్. మీరు వచ్చారు అయితే ఈ వారం కూడా ఎనర్జీ డబుల్ ఉంటది. బ్రో గుడ్ నల్లేరు కన్నా నేను ఇప్పుడు ఎంట్రీ చూశాను. చూసావా? అది ఏంటంటే అందరు చూడండి 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 నాకు ఆరిపోయింది ఆరిపోయింది అందరు చూడండి చూడండి నాకు ఆరిపోయింది ఆరిపోయిందా తగ్గిపోయిందా? తగ్గిపోయింది తగ్గిపోయింది. సార్ ఈస్ కొరియోగ్రాఫర్ నౌ. మాస్టర్ ఇల్లే చెప్పు. మాస్టర్ 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 మీరు ఒకటి చెప్పారు శేఖర్ గారు. ఏంటది? సిగ్నేచర్ మూమెంట్ ఏదో వేస్తారా మీరు? మాస్టర్ ఇది కాదు ఏం చెప్పాడు తెలుసా, బాబా మాస్టర్ రాని ఆయనకు స్టెప్ కొరియోగ్రాఫ్ చేసి ఇస్తా అన్నాడు. ఆయనకు స్టెప్ నేర్పిస్తా అన్నావుగా, చెప్పు. నేను నా మొహం చూడండి, కొంచెం కష్టం ఉందా అది? చోట కష్టమా? ఇగో స్టెప్ నేర్పిస్తాను సార్ ఒకటి. ఏం నేర్పిస్తాను నేను అన్నానా? అల్లే సార్ మాస్టర్ ఏ చెప్పావుగా ఇందాక. ఏంటి పొడుకుని ఏక్ బార్ అది నేర్పిస్తానండి మీకు. చేయరా చేయరా చిచ్చి లేదు ఫస్ట్ నువ్వు చెయ్యి నేను చేస్తాను. అలా కదా, అది నీ కష్టం. చెయ్యి నీ ఏక్ బార్ చెయ్యి. ఏక్ బార్ ఈ టైంలో కష్టం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో జడ్జెస్ వచ్చేసారు, టీమ్ లీడర్స్ ఇక్కడే ఉన్నారు. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. ప్రదీప్ మాస్టర్ ఈ ఎపిసోడ్ లో కూడా సర్ప్రైజ్ నెంబర్ 3 అంటే మొత్తం ఎన్ని ప్లాన్ చేశారు మాస్టర్? ఇదే లాస్ట్ ప్రదీప్. సో ఆల్రెడీ ఒక్కొక్క వైపు ఒక్కొక్క వైల్డ్ కార్డ్ జోడీ జాయిన్ అయిపోయారు. అంటే ఇప్పుడు వచ్చే జోడీ ఎవరి సైడ్ వెళ్తున్నారో వాళ్ళు బోనస్ అనమాట. అవును సుధీర్, ఇప్పుడు మీ దగ్గర 5 జోడీలు ఉన్నారు. మీరు గెలిస్తే మీ టీం మొత్తం ఇప్పుడు 6 జోడీలు అవుతుంది. ఒకవేళ రష్మి మీరు గెలిస్తే 5 జోడీస్ అవుతుంది. రైట్? సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. కానీ ఇంతకీ ఈ థర్డ్ వైల్డ్ కార్డ్ జోడీ ఎవరో లెట్స్ సీ. వెల్కమ్ బ్యాక్ ప్రభు అండ్ మయూరి, వెల్కమ్ బ్యాక్. మాస్టర్ ప్రొజే మాస్టర్ పేరు ఏం మాత్రం తీల, ఆయన పేరు నిలబెట్టావు. ఇంకా మంచి పర్ఫెక్షన్ తో మంచి ఎనర్జీతో వచ్చాయి. ఈ పర్ఫార్మెన్స్ చూస్తే తెలుస్తుంది. ఎస్పెషల్ నాకు బెండే నువ్వు లెగ్ తో చేసావు చూడు, సూపర్ ప్రభు. మయూరి చాలా బాగా చేశారమ్మా, ఆల్ ది బెస్ట్, కీప్ రాకింగ్. Thank you bringing my Mayuri back. And I think Prabhu, wow, just 1 minute. Couldn't take my eyes out of you, yeah. Fantastic. Thank you. And I think Mayuri, you have to stand next to him very strong. Work hard. All the best. మాస్టర్
థండర్ ఉంది కదా, అది వచ్చిపోయింది కదా, అలాంటి డాన్స్ చేసి ఫినిష్ చేశారు. ఏంట్రా అయిపోయింది. ఆయన కూడా క్లారిటీ ఉంది కదా, అది ఇలా క్లారిటీలా ఎక్స్ట్రానరీ మా పర్ఫెక్షన్, అంత పర్ఫెక్షన్ ఉంది. అమ్మాయి కూడా చాలా సూపర్ థండర్ పర్ఫార్మెన్స్ అంతే. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఎస్ కాసేపు వెయిట్ చేయాలి మనం. మీరు ఏ టీం వైపు వెళ్తారనేది, ఏ టీం కి ఎక్కువ పాయింట్లు వస్తే ఆ టీం వైపు ఈ జోడీ వెళ్తారు. సాధారణ మామూలుగా ఏ టీం సైడ్ ఎలా ఉంది? సైడ్ ఏ ఫస్ట్ లో ఉన్నాం కాబట్టి. ఫస్ట్ లో ఆల్రెడీ ఉన్నారు కదా. లేదు, అది కొంచెం సెంటిమెంట్ ఉంది. ఇటు సైడ్ సెంటిమెంట్ ఉంది, ఇటు సైడ్ 90 ఉందా? 90 ఉందా? సో ఆల్ ది బెస్ట్. ఎవరు ఎక్కువ రౌండ్లు గెలుస్తారో వాళ్ళ సైడ్ మీరు వెళ్తారు. ఓకే, గుడ్ లక్. సో లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ మీ దగ్గర ఉంది సుధీర్. సో ఈ వీక్ ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. ఓకే, సో రష్మి ఎవరు పంపిస్తున్నారు ఫస్ట్? మోహన్ అండ్ అబోలి. సో రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ మోహన్ అండ్ అబోలి. ముద్దు మురి పాలలో ఏడు తడిసేను నా ఒడిలోన ఒక వేడి సెగరేగని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముత్తూరి పాలలో ఏడు తడిసేనులే నాకే వేసేను బంధం నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకో ముద్దు మురి పాలలో ఏడు తడిసేనులే ఆ సడిలోన ఒక తోడు ఎదకోరేని వానగా ముద్దు మురి పాలలో పరువం వానగా నేడు కురిసేనులే ముత్తుమురి పాలలో ఏడు తడిసేనులే. పీకాకులు అంత దూరం నుంచి చూస్తేనే అంత అందంగా ఉంటాయి. ఇన్ని పీకాకులు కలిసి డాన్స్లు చేస్తే ఇంకా అద్భుతంగా. సూపర్ మ్యాన్. పూర్ణ గారు ఎలా అనిపించింది? కమ్ ఆన్ డాన్స్ టీమ్. నిజంగా ఈ పర్ఫార్మెన్స్ లో హైలైట్స్ దట్ 2 kids.
God, the way they were running, cute ga undi nijanga. My eyes were really pulling out them, but it was very nice. I'm sorry, before that, Rudra Master. నీ పాల పొంగుల్లో తేలని నీ గుండెలో నిండని. ఈ సాంగ్ ఇలా కొరియోగ్రాఫ్ ఇస్ డిఫరెంట్. ఆ కొరియోగ్రాఫ్ కి పర్ఫార్మెన్స్ ఏమీ లేదు, ఇది కోఆర్డినేషన్స్ అదన్నీ చేసి బ్యూటిఫుల్ ఉంది. ఇది యు మేడ్ ఇట్ వెరీ నైస్. విజువల్ చాలా బాగుంది. I loved it and all the peacocks were beautiful. Aboli, your expression was too good. The way you were giving that expressions, no, like a peacock, was very, very good. And you two kids, please come, no? పరువం వానగా నేడు కురిసేనులి ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులి నా ఒడిలోన ఒక వేడి సెగరేగని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెని. What's your name? Manita. And what's your name? Prerana. You did flips, right? You know flips? Show me once. Rudra Master, it was nice performance. I loved it. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. మోహన్ అండ్ అబోలి, Yes, Master. ఫ్లెక్సిబుల్ డాన్సెస్ అండ్ గ్రేస్ఫుల్ డాన్సెస్. రుద్ర సార్ కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది రుద్ర. థ్యాంక్ యూ మ్యామ్. బిగినింగ్ నుంచి ఆ ఫింగర్స్ తో వాళ్ళు వచ్చేది, మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు హైడ్ అయ్యి ఉండి క్లాత్ లో నుంచి మళ్ళీ ఫింగర్స్ వచ్చేది, పీకాక్స్ వీటితో ఫార్మేషన్ చేసి బంచిగా వచ్చి చాలా క్యూట్ గా ఉంది చూస్తానికి. థ్యాంక్ యూ మ్యామ్. కొరియోగ్రఫర్ మాత్రం అసలు ఏ డౌట్ లేదు, చాలా బాగుంది. ఒక్క చిన్న కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు చేసేటప్పుడు మోహన్ అబ్బాయి లిరిక్ పాడుతున్నాడు, అమ్మాయి లిరిక్ పాడుతున్నాడు. అదొకటి నువ్వు కంట్రోల్ చేసుకో చూడదు. ఓకే సార్. నెక్స్ట్ అబోలి ఏంటంటే తన పోర్షన్ లిరిక్ వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పాడుతున్నా ఒక్కొక్కసారి పాడట్లా. ఇక్కడి నుంచి అటు వెళ్ళేటప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి మూమెంట్ చేయాలని, అదేంటి ఆ లిరిక్ ఎంత స్మూత్ గా ఉందంటే ఆ ఫ్లోయిగా వెళ్ళి ఏదైనా మూమెంట్ చేసుకుంటా వెళ్ళి అక్కడ ఉండి చేసే, అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ లిఫ్ట్ ఉంది అని వాళ్ళు పట్టుకోవాలని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అదే ఒక క్లమ్జీగా ఉంది. అంటే ఇంత స్మూత్ గా ఉండే పర్ఫార్మెన్స్ అది కూడా ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది. డెఫినెట్ బాగా చేయాలి కూడా. అంటే మనం టువర్డ్స్ క్వార్టర్ ఫైనల్ చాలా దగ్గరలో ఉన్నాం ఆల్మోస్ట్. చూసుకోండి రుద్ర. కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. కాస్ట్యూమ్ మాత్రం ఆ గర్ల్స్ కి ఆ పీకాక్ ఐస్ ఇచ్చి చిన్న పిల్లలకి ఇక్కడ ఇచ్చి చాలా బాగుంది, చాలా బాగా డిజైన్ చేశారు. గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. బాబా మాస్టర్. బ్యూటిఫుల్ ప్రెసెంటేషన్, చాలా బాగుంది. అది అమ్మాయి అబోలి. Yes, Master. ఏంటి అమ్మాయి ఎక్స్ప్రెషన్ లా చాలా చాలా క్యూట్ గా ఉంది. వారు కూడా సూపర్ గా చేశారు. సంథింగ్ టైమింగ్ లో అది ఇలా చేసి మ్యూజిక్ కంపోజిషన్ లా చాలా బాగుంది మా. రెండు స్మాల్ పీకాక్, బేబీ పీకాక్ ఉంది. బా సూపర్, క్రియేటివ్ గా ఉంది. ప్రెసెంటేషన్ సూపర్, బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ టీం నుంచి ఏ జోడి రాబోతున్నారు? కన్నా అండ్ కేశవి. సుధీర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ కన్నా అండ్ కేశవి. రెడీ బాయ్స్, పొజిషన్ రెడీ, పొజిషన్స్. అరే ఇదేంటి 24 మూవీలో టైం మిషన్ వాచ్ లా ఉంది, పనిచేస్తుందా ఏంటి? అంత సీన్ లేదులే కానీ చలో మన సాంగ్ ఒక మంచి లుక్ ఇస్తుంది. రెడీ బాయ్స్, ఆన్ ది రోల్. 3, 2, 1 సౌండ్. 2007. This is the Aviators remix. Let's rock. చేసావు మెరుపల్లే కలిసావు మై మరపే ఇచ్చావు నీలోనే కలిపావు
చెట్టు చూసినా ఏ చేసినా ఏ దారిలో అడుగేసినా నలువైపులా నాకెదిరే ఉందా మైనా మైనా ఏ మబ్బులో తూగాడినా ఏ హాయిలో తేలాడినా నాకెంతగా ఆనందం ఉందా నిన్న మొన్న దాన్ని చూసి నేను బీట్ కొడదాం అనుకుంటే పని నిన్న పెట్టుకోటే ఎండ దాకా ఫలం గిట్టే పాపి వెళ్ళి బాబు చెప్పే బాబు వెళ్ళి పోలీసు చెప్పే పోలీసు వచ్చి జైలు పెట్టి ఓయ్ ఓయ్ పాప ఉంది రోయ్ మేడ మీద బట్టలాగా వేస్తుంది రోయ్ వెనక మళ్ళీ నువ్వు చేతిలో వసర పెట్టి వాళ్ళ బాబు చూడకుండా ప్రెంపర్ రాజు చలి చూపులో చిరుగాయమై మలి చూపులో మటుమాయమై తొలి ప్రేమగా నే మొదలవుతున్నా కలలే కన్నా నా శ్వాసలో తను లేనమై నా నిన్నలన్నీ శూన్యమై ఈ జీవితం చలి కోసం అన్నా ఎవరేమన్నా ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను తీయని దిగులై పడి ఉన్నాను చలి లేనిదే బతికేదెలా ఏ ఊపిరైన ఉత్తిగాలిలే ఎవరి నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు. శేఖర్ మాస్టర్ తో స్టార్ట్ చేద్దాం. కన్నా నీ సాంగ్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా స్టైలిష్గా ఉంటాయి. క్లమ్జీ అనేది ఎక్కడ ఉండదు. కానీ ఈసారి ఏంటి నువ్వు కాన్సన్ట్రేషన్ లేదా ఏంటి, చాలా క్లమ్జీగా ఉంది, సరిగ్గా చేయలేదు నువ్వు, ఏంటి ప్రాబ్లం ఏంటి? అమ్మో ఇది నిజంగా పనిచేస్తుంది. కన్నా నీ సాంగ్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా స్టైలిష్గా ఉంటాయి. క్లమ్జీ అనేది ఎక్కడ ఉండదు. కానీ ఈసారి ఏంటి తెలవారింది లేలేమంటూ వెలిగేదు చూపావు నాకు ఓ మనసుందంటూ తెలిసేలా చేసావు మెరుపల్లే కలిసావు మై మరపే ఇచ్చావు నీలోనే కలిపావు. ఓకే పూర్ణ గారు. హాయ్ కన్నా, మీరు ఆ బాయ్ ఒక ఏదో హ్యాండ్ కూడా చేయని టైంలో అది మీరు మిస్ చేశారా లేదా ఆ బాయ్ మిస్ చేశారో తెలియదు. అది కొంచెం అబ్బా ఏం నడుమురా బాబు. ఏ కన్నా కంట్రోల్ కంట్రోల్. కన్నా మీ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ ఈ పర్ఫార్మెన్స్ ఏదో కన్నా మ్యాజిక్ రాలేదు. సో ఇప్పుడు కాంపిటీషన్. ఓ ఇప్పుడు మ్యాజిక్ కావాలా? సరే రాజు చలి చూపులో చిరుగాయమై మలి చూపులో మటుమాయమై తొలి ప్రేమగా నే మొదలవుతున్నా కలలే కన్నా నా శ్వాసలో తను లేనమై నా నిన్నలన్నీ శూన్యమై ఈ జీవితం చలి కోసం అన్నా ఎవరేమన్నా. సూపర్. ఓకే, సో ముందుగా శేఖర్ మాస్టర్తో మొదలు పెడదాం. ఓకే, సో ఈసారి నిజంగా అడుగుదాం. శేఖర్ మాస్టర్ ఈసారి ఏం వాచ్ తిప్పడు మాస్టర్ చెప్పచ్చు కన్నా. ముందు వాచ్ ఇచ్చారా ఆయన ఒకసారి చెప్పాక మళ్ళీ మార్చేస్తాను కామెంట్లను. కన్నా మ్యాజిక్ అన్నాగా నువ్వు చేసిన దాంట్లోనే మ్యాజిక్ ఉంది. నుంచోనే చేసావు కదా ఒక మూమెంట్, దాంట్లోనే మ్యాజిక్ ఉంది. సూపర్ కన్నా. కన్నా వస్తే ఏంటంటే ఫ్లిప్స్ ఏం లేకుండా నీటే క్లీన్ గా మంచి డాన్స్ ఉంటది. కానీ దీంట్లో కన్నా ఫ్లిప్స్ కూడా చేసి చూపించాడు. సూపర్ రా.
చాలా బాగా నచ్చింది నాకు. ఎస్, నీకు మళ్ళీ ఒకసారి జడ్జ్మెంట్ వినాలనుందా? శేఖర్ మాస్టర్ అది ప్లే చేసుకోండి. ఇక పనికిరాదులే వాచ్, ఆయన ముందు ఆడ పని చేసిద్ది ఇవన్నీ. పూర్ణ గారు. కన్నా నాకు కూడా అర్థం కాలేదు, ఇది ఎక్కడి నుంచి కన్నా? లేదు, వాడికి పెయిన్, అది కింద పడిపోయారు వాడు. కన్నాకి చిన్న హ్యాండ్ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడే హాస్పిటల్ పంపించాం. పూర్ణ గారు. పర్ఫార్మెన్స్ బాగుంది, హిల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ ఫాస్ట్. ఐమ్ సారీ, ఐ డోంట్ నో ఏం చెప్పాలి, నాకు కూడా తెలియదు. హోప్ హిల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. బట్ ఈ పర్ఫార్మెన్స్ బాగుంది, ఆ ఐడియా చాలా బాగుంది, అండ్ ఈ డిడ్ గ్రేట్ జాబ్. ఈవెన్ కేశవి టు గెట్. థ్యాంక్ యూ మ్యామ్. బాబా మాస్టర్. పర్ఫార్మెన్స్ కొత్తగా ఉంది, ఐడియా ఇంతవరకు ఎందుకు ముందులా మనం రివర్స్ అట్లా చూసాం, తప్పున టైం మిషన్ లో చేసింది చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ టైం వాడు ఫ్లిప్ చేశారని చెప్పి ఇప్పుడే మాస్టర్ చెప్పారు. ఇంతవరకు వారు చేయలేదు, క్యూట్ గా ఆడతారు, ఫస్ట్ టైం అటెంప్ట్ చేసి బట్ సక్సెస్ చేసి వెళ్ళారు చూడు, వారికి వాట్సాప్ మామిడి గెట్టోడు మాస్టర్. అదే తెలిసింది. గుడ్ గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. Okay, so it's voting time. Team leaders along with your jodis on stage, please. Okay, Shekhar Master, me vote. My vote goes to Kanna and Keshi. Thank you, Master. Purna garu. Kanna and Keshi. Baba Master. Kanna. Thank you, Master. చెప్పు ఏం కావాలి? ఏం కావాలండి? ఏదో ఏదైతే ఇచ్చేవాళ్ళు చెప్తూ. బ్రో, యు ఆర్ ద విన్నర్ బ్రో. ఓ మై గాడ్, వాట్ అన్ యాక్టింగ్. సో ఏం కావాలి? టాస్క్ ఏం కావాలి? ఎలా కావాలి? అంటే నీ కోసం రష్మి ఏదైనా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అదేగా నువ్వు కోరుకునేది? yes exactly, yeah. అతనికి ఒక సిచ్యువేషన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అబ్బా, ఊరికే రష్మి డాన్స్ అంటే బాగోదు కదా. కరెక్ట్. నువ్వు ఒక సిచ్యువేషన్ ఉండి ఒక సీన్ క్రియేట్ అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ బా పండిత్ ఏమంటారు మాస్టర్? అవును, ఇతను వీల్ చైర్ లో ఉన్నాడు మాస్టర్. ఓకే, నడవలేడు. ఓకే, రష్మి డాన్స్ చేసి ఆ నృత్య కళతో ఇతనికి కాళ్ళు నడక తెప్పించాలి. సుధీర్, నీకేమైంది? చిన్న ప్రాబ్లం. ఎప్పటి నుంచి? మొన్నకి ఇంటి గోడ దూకా. మీ ఇల్లు అనుకుని వేరే గోడ దూకావు. ఆ ఇల్లు అనుకోరు కాదు, వేరే ఇల్లు అనుకునే దూకాడు. అంటే ఇవి ఇప్పుడు మరి ఇప్పుడు కాల్ రావాలంటే ఏం చేయాలి? డాక్టర్ చెప్పారు, నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా నా చుట్టూ ఇలా డాన్స్ చేస్తే అంట అప్పుడు నేను చెల్లించొచ్చు అంట. నీకు ఇష్టమైన వాళ్ళు డాన్స్ చేస్తే? ఎగ్జాక్ట్లీ. ప్రొడక్షన్ రంగమని పిలవండి. గురూజీ గారు ఏం చెప్పారంటే అసలు ముందు ప్రాబ్లం ఏముంది ఏంటి ఒకసారి, అంటే పాపం నొప్పి ఏమైనా తెలుస్తుందా? కర్ర తీసుకొచ్చి కొట్టి చూడండి. మీకు చూడకూడదు, చూస్తే మీరు పెయిన్ వస్తుందని అనుమానిస్తారు. మీరు రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి. ఏమైంది సార్ ఊతున్నారు మైక్ లో? చల్లం ఏమైనా వచ్చేస్తుందా? ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది డాన్స్ అవసరంగా. అంటే పూర్తిగా రాలేదు కదా ఇంకా. పూర్తిగా రాలేదా? ఆ కాల్ సంగతి ఏంటో. ప్రదీప్ సార్, హెల్ప్ కంటే ఎవరైనా రావాలా అంటున్నాడు భాస్కర్. రండి బాబా మాస్టర్, మీరు రావాలి. ఇప్పుడు వచ్చేసినట్టుగా చలనం అయితే? అస్సలు ఫుల్ చలనం, ప్రాబ్లమ్స్ లేవు, ఫుల్ వర్కింగ్. మళ్ళీ దూకేగలవు గోడ. ఏదో ఒకసారి దూకు. గోడ ఉండాలిగా. ఉందనుకో. ఉందనుకోని ఎలా దూకుతాం? నేను డాన్స్ చేస్తా. అయితే నాకు కాల్ రానట్టుంటే డాన్స్ చేయమని. సరే దా కూర్చో. నీకు ఇలా అవుతుంది నేను అస్సలు అనుకోలేదురా. నేనే అనుకోలేదు. చలాకీగా నడుస్తుండేవాడి, నువ్వు ఇలా కాళ్ళు పని చెప్పిన షూ వేసుకున్నాడు. అది నా చెయ్యి తెలుస్తుంది స్పర్శ. చెయ్యి పెట్టావా? అసలు తెలియట్లేదు. అయ్యయ్యో, ఇప్పుడు తెలుస్తుంది. ఇది తెలియట్లేదు. వెనక కూర్చో, మరి తెలియట్లేదు. వెనక కూర్చో, రిలాక్స్. మీరు రండి.
మీరు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది. ఆగండి సార్. లైట్ గా తెలుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ తెలియదు. అంటే నేను వచ్చి అలా ముట్టుకుంటేనే చల్లడం స్టార్ట్ అయిందంటే మీ సొంత అన్నొచ్చి ట్రై చేసి 2 కాళ్ళు మళ్ళీ పని చేస్తాయేమో. అన్న పేరు ఎత్తంగానే పని చేస్తాయి కాళ్ళు. ఓకే, సో రౌండ్ 1 గెలిచిన సుధీర్. రౌండ్ 2 మీరు స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారా? రష్మి గారిని స్టార్ట్ చేయమని. ఓకే రష్మి. సుకుమార్ అండ్ గ్రీష్మ. రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ సుకుమార్ అండ్ గ్రీష్మ. టిక్ టాక్ అసలుకు ఏమాత్రం తీసుకోకుండా ఒరిజినల్ ను మక్కి దించేసే ప్రొడక్ట్స్ ను మార్కెట్ లో దించగలిగే సత్తా ఉన్న చైనా తయారు చేసిన యాప్ ఇది. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకు అంతలా ఎడిక్ట్ అయ్యారు. మరి ఉండిపోరాదే గుండె నీదేలే. అరే సుక్కు తిన్నావారా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మా ఇంట్లో ఉప్పు, చక్కెర, ధనియాలు, అల్లము, పోపు గింజలు అన్నీ ఉన్నాయి. నువ్వు డోర్ ఎందుకు వాళ్ళగొట్టాయి? అడ్డోరు నంబరు 1-56 అడ్డకిత 02 సిలుకు నగరు 3 లైన్. అది ఇప్పుడు వేసుకో. వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఓన్లీ వన్స్ శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా? పిలుస్తున్నా బొమ్మాలే నన్ను పెళ్లి చేసుకుంటావా? అది అడుగుతుంది చూడు. అక్కడికి చెప్పు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్లి కావాలి. ఎవరికి? నాకు. ఒక్క మగ్గలు పాలు మరో మగ్గలు బ్రూ కాస్త చక్కెర వేయి మిక్స్ చేస్తే సూపరు. అటు నుంచిటు ఇటు నుంచటు కలిపితే టేస్టీ కాఫీ. నిప్పులే నిమ్మకాయ గుండెలో బెండకాయ తరతరాలు వంకాయలే. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము. నీ కొటకుల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా. అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లు. నేను డాన్సర్ అండి, ఇంకేం తెలియదు మాకు డాన్స్ తప్ప. ఇప్పుడు ఒట్టేరా? అమ్మా నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఎంత కష్టం వచ్చినా డాన్స్ ని మాత్రం వదలనమ్మా. నీ కోరిక నేను తీరుస్తానమ్మా. అలా మొత్తం టిక్ టాక్ మొత్తం రౌండ్ వేసుకున్నారు వీళ్ళు. ట్రెండింగ్ లో ఉన్న అన్ని పాటలు కవర్ చేశారు. సూపర్. శేఖర్ మాస్టర్. సునీల్ టిక్ టాక్ తీసుకొని టిక్ టాక్ లో లిరికల్ చేసావు. బాగుంది సునీల్, ఎంటర్టైనింగ్ గా ఉంది, బాగుంది. వాళ్ళిద్దరు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. మాస్టర్ టిక్ టాక్ మాస్టర్, మీరు ఎంత టిక్ టాక్ చేశాను? ఒకటే
ఏం చేశారు? కుక్కలు కూడా క్యూట్ గా ఉంటాయి కానీ గడ్డం సింహాలకే ఉంటాయి. ఎలా ఐడియా వచ్చింది మీకు టిక్ టాక్? ఎక్కడ చూసినా అందరూ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ అంటారు. సీరియస్లీ వెరీ ట్రూ. ఇప్పుడు ఎవరైనా షూటింగ్ వెళ్తే ఎవరైనా ఆల్ ద టైమ్ ఫోన్ లో ఇంతే టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. ఎవరైనా పక్కన వచ్చి ఇట్ ఇస్ టిక్ టాక్. ఇట్స్ బికమ్ వన్ టిక్ టాక్ లైఫ్ ఫర్ ఎవ్రీవన్. నిజంగా నాకు నచ్చింది బికాజ్ సంథింగ్ డిఫరెంట్. ఫుల్ సాంగ్స్ టిక్ టాక్ లాగా అందులో యాడ్స్ కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ మూవీ సాంగ్స్ కాదు, ఈవెన్ యాడ్స్ కూడా మీరు యాడ్ చేసి చాలా బాగుంది. అండ్ సుకుమార్ అండ్ గ్రీష్మ గుడ్ అండ్ ద డాన్సర్స్ కమాల్ నైస్. ఐ లైక్ ఇట్. ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఐ లవ్డ్ ఇట్. బాబు మాస్టర్ ఐడియా సూపర్. బాయ్స్ టైమింగ్ సూపర్. సుకుమార్ యాటిట్యూడ్ చాలా చేంజ్ గా ఉండింది. అమ్మాయి చాలా సూపర్ గా చేసింది. చాలా ఎంటర్టైన్మెంట్, కొత్త ఐడియా, గుడ్ కాన్సెప్ట్ బ్రో, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా చెప్పండి, మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు? సోమేష్ అండ్ సృష్టి. ఓకే, సో సుధీర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ సోమేష్ అండ్ సృష్టి. సిద్ధు, ఎందుకు 2 రోజుల నుండి నాతో మాట్లాడట్లేదు? నేనెందుకు మాట్లాడను హాసిని? లేదు, నువ్వు మారిపోయావు. నేను మారిపోలేదు హాసిని. అబద్ధం చెప్తున్నావు, నువ్వు మారిపోయావు. నీకేమన్నా పిచ్చా? పోవే. శేఖర్ మాస్టర్ చిట్టి ఎక్కడ? నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామది
చిట్టి ఏంటి ఆ లవర్స్ బాధపడితే వాళ్ళు విడిపోయిన కన్నీటి డ్రాప్సా? ఒకటి అడగచ్చా? డ్రాప్స్ డాన్స్ చేస్తాయా? నిజంగా మామూలు అడుగుతున్నా, డ్రాప్స్ డాన్స్ చేస్తాయా? అంటే ఏది పడితే చేసేస్తే చూస్తారు అన్నట్ట. మరి దేనికి డ్రాప్స్ డాన్స్ చేస్తాయా? నాకు నిజంగా నాకు అర్థం కాదు, నేనైతే ఎప్పుడు చూడలేదు. ఏది చేసినా చూసేస్తున్నారు అన్నట్టు చేస్తున్నారు మీరు? లేదు మాస్టర్. మరి డాన్స్ చేపించావు, నువ్వు చేపించావు చిట్టి, ఐ డ్రాప్స్ కూడా. ఏ ఎక్కడా మూడో డ్రాప్? చాలా బాగా నచ్చింది చిట్టి కాన్సెప్ట్. దాంతో పాటు వాళ్ళు చేసే పర్ఫార్మెన్సెస్ అదిరిపోయింది. ఫస్ట్ జంట ఎక్కడా? నేను ఫస్ట్ వీళ్ళు ఇద్దరున్నప్పుడు ఏంటి మనోళ్ళు ఎక్కడ, మన కంటెస్టెంట్స్ ఎక్కడ, నేను ఎప్పుడు చూడలేదే అనుకున్నాం. కానీ మనోళ్ళని డ్రాప్స్ గా పెట్టి చేపించావు. నీకు వచ్చిన ఐడియాకే హ్యాట్స్ ఆఫ్ చిట్టి. నాకు ఇంకా బాగా ఏంటంటే తన్ని రివర్స్ పెట్టించి లెగ్స్ సోమేష్ ఉన్నాడు, నీ పేరేంటి? చెర్రీ ఇటుండి వీళ్ళు డాన్స్ చేస్తా తన లెగ్ తో డాన్స్ చేపించారు. లెగ్స్ క్లోజ్ చేస్తా తను అంటే వీళ్ళు చేస్తా. అది నాకు చాలా బాగా నచ్చింది. అది అదొకటి. వీళ్ళిద్దరూ లెగ్ తో లాక్ చేసి తన్ని ఇలా తిప్పి పడేయటం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఐడియాస్ ఇవన్నీ చిట్టి నీకు? నాకు మా సోమేష్ మా స్టూడెంట్ సార్. ఓ సూపర్ చిట్టి, గుడ్ టీమ్ వర్క్. సూపర్ చిట్టి, చాలా బాగా నచ్చింది. గుడ్ షో. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు? ఏమీ లేదు చెప్పడానికి. ఐఎమ్ లైక్ నథింగ్ టు టాక్. Once I saw one performance, shoes, chappals, oka performance. Alage each and everything here the choreographers are taking. You three of them were like equally good. I cannot say our contestants were just good because Cherry kuda chala baga chesaru. So it was 3 packed performance. Choreographer ki seriously. థ్యాంక్ యూ పూర్ణ గారు. బాబా మాస్టర్? ఇదిలా ఎందుకు కమాండ్స్ మా, ఇదిలా కమాండ్సే ఇవ్వకూడదు మా. మీరు డాన్స్ మీద పెట్టిన ప్రేమ ఉంది కదా, అదే అంతసారి కింద పడి జంపు గింపు చేస్తున్నారు. అంత ఫ్యాషన్ ఇప్పుడు నాకు ఒకలాగా ఉంది. అప్పుడు ఆ అమ్మాయి ముగ్గురుతో సూపర్ మా, నీ సపరేట్ గావే లేదు మా. ఎక్స్ట్రాడినరీ పా. సరే సూపర్ పేరు రానిది సమ్మడా. ఇది వచ్చి ఏంటంటే ఎక్స్ట్రాడినరీ, ఎన్న క్రియేటివ్ యా. వారు కూడా సుమ్మా ఊరికే యాక్ట్ చేయలేదు, ఇద్దరు కూడా ఊరికే యాక్ట్ చేయలేదు, సీరియస్ గా పోతున్నారు. అதாவது ప్రేమం దా ఇంత పెద్దగా మీరు తీసుకుంటుంది యారు చిట్టి. రే సూపర్ రా రే, మంచి క్రియేటివ్ రా. చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. సూపర్ మీ ముగ్గురు సమ్మ. థ్యాంక్ యూ everybody. Okay, it's voting time. Team leaders along with your jodis on stage, please. Okay, Shekhar Master, me vote. Somesh and Srishti. Thank you, Master. Purna garu? Somesh and Srishti. Thank you, Master. Baba Master? Yes. Congratulations, guys. Get ready for the show. సో ఈ రౌండ్ తోనే డిసైడ్ అయిపోయింది ప్రభు అండ్ మయూరి ఏ టీమ్ లోకి వెళ్ళబోతున్నారో. థ్యాంక్ యూ. యా, ఎందుకంటే 2 rounds బ్యాక్ టు బ్యాక్ మీరు గెలిచారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. రష్మి, ఈ రౌండ్ మీరు కంపల్సరీ గెలవాలి. గెలవకపోతే మీ టీం నుంచి ఎలిమినేషన్ ఉంది. అండ్ ఇప్పుడే 4 జోడీస్ అయ్యారు, కాంపిటీషన్ లెవెల్ అవుతుంది. బట్ ఈ టైంలో మాత్రం మీరు ఏ జోడీని కోల్పోకూడదని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రష్మి. విష్ యు గుడ్ లక్. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్ యూ. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ 3. సో సుధీర్, సెకండ్ రౌండ్ విన్నర్స్ మీరు. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో థర్డ్ రౌండ్ మిమ్మల్ని స్టార్ట్ చేయమని అడుగుతున్నారు ఆయన. సో ఎవరిని పంపిస్తారు? సుభాష్ అండ్ మాన్సీ. రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ సుభాష్ అండ్ మాన్సీ. సుభాష్, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు మాన్సి. ఇవాళ నువ్వు చాలా ముద్దుగున్నావు. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ సుభాష్. నీ మాటల్లో జ్ఞాపకాలు రోజు రోజుకి నాలో ప్రేమను పెంచుతున్నాయి సుభాష్. ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నావు మాన్సి? నీకేమైనా పిచ్చా? అసలు మన ఇద్దరి మధ్య ప్రేమ ఎలా అనుకున్నావు? చా, నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను అసలు అనుకోలేదు.
ఇప్పటి నుంచి నువ్వు నన్ను కలవకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అలా అనుకు సుభాష్, ప్లీజ్ సుభాష్, నువ్వు నాకు కావాలి సుభాష్. ఆపు, నువ్వు నాతో అస్సలు మాట్లాడకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దరి దాటుతున్న ఊరు మారుతున్న ఊరుకోదు ఎదా. మాన్సి, సుభాష్, నువ్వు నా వాడివి, నాకే దక్కాలి, ఇంక ఎవరికి దక్కనివ్వను. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దరి దాటుతున్న ఊరు మారుతున్న ఊరుకోదు ఎదా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. మాన్సి, నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నాకు మాత్రమే సొంతం, నువ్వు నాకే దక్కాలి సుభాష్. స్నేహం నాదే, ప్రేమ నాదే, ఆ పైన ద్రోహం నాదే. కన్ను నాదే, వేలు నాదే, కన్నీరు నాదేలే. తప్పంతా నాదే, శిక్షంతా నాకే, తప్పించుకోలేనే. ఎడారిలో తుఫానులో తడియారుతున్నా, తుది చూడకున్నా ఎదురీదుతున్నా. వదులు, నాకెందుకు ఇలా చేస్తున్నావు? నన్ను వదిలేసి వెళ్ళిపో. నేను వెళ్ళను, నా ప్రేమ ఏంటో చూపించేంత వరకు నేను వదలను. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా వెళుతున్నా. మాన్సి, గతానిపై సమాధినై గతి మారుతున్నా, స్థితి మారుతున్నా, బ్రతికేస్తూ ఉన్నా. సుభాష్, నువ్వు నాకే దక్కాలి, ఇంకెవరికి దక్కనివ్వను. ఐ లవ్ యూ సుభాష్, ఐ లవ్ యూ. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. శేఖర్ మాస్టర్, ఈ క్యూట్ లవ్ స్టోరీ ఎలా అనిపించింది మీకు? చాలా సైలెంట్ గా ఉంది. మాన్సి, ఇదే కావాలమ్మా. ఎక్స్ప్రెషన్స్ చించేసావమ్మా, కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్. యాజ్ యూజువల్ సుభాష్ కుమ్మేశావురా. ఎక్కడా కృష్ణ, లవర్ వెళ్ళిపోయి దయ్యమై కాన్సెప్ట్స్ చాలా చూసాం కృష్ణ, కానీ ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఇంతవరకు నేను చూడలేదు కృష్ణ. సీరియస్ గా
డాల్ పట్టుకొని డాల్ తో చూపించడం. లెగ్ అంటే మనోడు కరెక్ట్ గా లెగ్ రావటం, బాడీ అంటే బాడీ, హ్యాండ్ అంటే హ్యాండ్, డాల్ ని లెగ్స్ తో తిప్పుతుంటే మనోడు కరెక్ట్ గా రోల్ అవటం. మెయిన్ టైమింగ్ అంటే దీనికి చాలా హార్డ్ వర్క్ కావాలి. ఆ టైమింగ్ రావడానికి పర్ఫెక్ట్ టైమింగ్. సూపర్ కృష్ణ. ఒక సాంగ్ కావాల్సింది ఆ టైమింగ్, పర్ఫెక్షన్, ఎక్స్ప్రెషన్, డాన్స్ అన్నీ ఉన్నాయి కృష్ణ. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. కృష్ణ మాస్టర్ నిజంగా ఇక్కడ టచ్ చేశాను. అండ్ మాన్సీ, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఈ మాన్సే కావాలి. పాస్ట్ 2 ఎపిసోడ్ ఈ మాన్సీ లేదు. ఎక్స్ప్రెషన్స్ యు వర్ లైక్. And Subhash, kya re? Salman, Amir Khan, Shah Rukh Khan, all mixing expression you gave. Nice it was. Can you give me that doll? Subhash and Mansi, bring it. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. బాబా మాస్టర్. హారర్ నరి మాస్టర్ శేఖర్ గారు చెప్పినలాగా హారర్ నరి చూసాము, బట్ అది కొత్తగా ఉంది. ఆ అమ్మాయి ఎంత చేసి నిజమే దయ్యంలాగే చేసింది ఆ అమ్మాయి. మ్యాడ్. కృష్ణ మాస్టర్ సూపర్ మా. నో వర్డ్స్ మా. అదిలా సుమా సూపర్ సూపర్ చెప్పింది అని వేస్ట్. అది ఇలా ఏదో చేయాలి, ఏం చేయాలి, ఏమీ లేదే. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్. ఓకే, సో రష్మి మీ టీం నుంచి పర్ఫార్మెన్స్లు అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే పర్ఫార్మెన్స్ బట్టి మీ టీంలో ఇవాళ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది తెలుస్తుంది. సో సుధీర్, లాస్ట్ పర్ఫార్మెన్స్. రితిక్ అండ్ తన్వి. సుధీర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ రితిక్ అండ్ తన్వి. అరే మామా, ఈ సముద్రాన్ని ఇంత దగ్గరగా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకు ఆ ఎగిరే ఒక్కో అల పైనున్న ఆకాశాన్ని అందుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. ఓ సరే, మరి అంత దూరంలో చూస్తే? చలియా చలియా జైసా వెళ్ళకే, సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే, నడిరే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా, ఎడబాటే బాటై రానా నీ దాకా. బడి తెచ్చే కిరణం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా, నిన్ను తాకే తాకా ఆగదు నాకే కా. తెలియని శిలని కదిలించి ఓ ప్రేమ, కలయికే కలని మాయమైపోకుమా, గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమ, చెరిపిన చెరగని గాయమైపోకుమా. మౌనమా అభిమానమా పలకమా అనురాగమా, ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా. అడుగడుగు తడబడుతూ నిన్ను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా. చలియా చలియా జైసారి వెళ్ళకే, సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే.
మాయమా తరమకే చలి నీకనైనా చలిమితో సమరమా ఇంతగా పంతమా నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా నమ్మవేం ప్రణయమా అంత సందేహమా వేరు చేసే కాలమా చేరువైతే నేరమా దాడి చేసే దూరమా దారి చూపుమా విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా రే నువ్వేం ఊహించుకుంటున్నావు నాకు అర్థమైంది కానీ అవి మన ఊహలోనే అలా కనిపిస్తాయిరా కానీ ఎప్పటికీ కలవవు. చలియా చలియా జైసారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే. సముద్రం ఆకాశం దూరం నుంచి చూస్తే కలిసినట్టే ఉంటాయి గానీ అవి ఎప్పటికీ కలవు. సార్ చెప్దామనే వీళ్ళ ప్రయత్నం. శేఖర్ మాస్టర్ వీళ్ళ ప్రయత్నం ఎలా అనిపించింది? రితిక్ అండ్ తన్వి చాలా డేర్ ఉండాలి ఇలా చేయాలంటే, ఎస్పెషల్లీ రితిక్ మాస్టర్. నీ హార్డ్ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది రితిక్. బాడీని ఇది బౌన్స్ అవుతా ఉంది, తిరుగుతున్నావు చూడు బాడీది. యాక్చువల్గా ఇక్కడ పెయిన్ వస్తుంది, చిన్న టెక్నిక్ అది. నాకు యాక్చువల్ మనం బాల్ ని బౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది, నువ్వు అలాగే తిరుగుతున్నావు, అలాగే బౌన్స్ అవుతున్నావు. అదేంటి నువ్వు చేసే మూవ్స్ అన్ని చాలా పవర్ మూవ్స్, చాలా ఎనర్జీతో ఉండే, కానీ ఏం మాత్రం ఎనర్జీ తగ్గకుండా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు సూపర్. తను సూపర్ సపోర్ట్ అమ్మా. అక్కడ ఏమాత్రం నువ్వు పడిపోతావు అని తెలిసినా నువ్వు ఆగకుండా రోప్ వదలకుండా చేసావు కదా, హ్యాట్స్ ఆఫ్ తల్లి. ఏమాత్రం నువ్వు ఆగిపోతే ఫ్లాపే, పోతే పోయింది పడితే పడ్డాను అన్నట్టు నువ్వు డేర్గా వెళ్ళిపోయావు, దానికి హ్యాట్స్ ఆఫ్ అమ్మా. సూపర్. నాకైతే పిచ్చగా నచ్చేసింది, ఎస్పెషల్లీ రితిక్. బౌన్స్ అవుతానే ఉంది నీ బాడీ ఫుల్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. సూపర్ రా, ఐ లైక్ యువర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. చెరీ మాస్టర్. I felt very bad because she was not comfortable kada, so you guys were pulling it up. Nijanga I felt very bad. Adi ela because meeku kanipichundi she was not comfortable and you guys pull it off, and we were shouting. I saw all of them shouting, then only up chesam. So please don't do it. I'm very upset about it, Jerry Master. And choreography chala baundi, song chala baundi, concept chala baundi. Ritik and Tanvi. Chaliya chaliya jaisari vellake. Ritik, you dance like a mental yaar. Wow. Sakhiya sakhiya. I have to say, like, your energy, your jumps and stuff, no, none of them in the Jodi have so perfection like you in that. But be careful, and Tanvi, you handle it very good. All the best. Thank you, ma'am. Baba Master. మీ ఇద్దరికి ఒక్కరు కూడా ఇక్కడ ఈ పక్క ఉన్నారు వాళ్ళ పక్క ఉన్నారులా లేదు, అందరూ వచ్చి గోల్డ్ డైమండ్ ప్లాటినం దా. ఎంజాయ్ ప్లీజ్, కేర్ఫుల్లీ ఎంజాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థర్డ్ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం. రష్మి టీమ్ లో ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా? ఇట్స్ ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ along with your jodis on stage please. శేఖర్ మాస్టర్, మీ ఓట్? ఐ ఓట్ ఫర్ సుభాష్ అండ్ మాన్సి. పూర్ణ గారు? సుభాష్ అండ్ మాన్సి. బాబా మాస్టర్? ఇద్దరు. థ్యాంక్ యూ మాస్టర్. ఇద్దరు. కంగ్రాచులేషన్ గైస్. రష్మి, నీ టీమ్ సేఫ్. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. ఓకే, సో జడ్జెస్, ₹1,00,000 దండ ఏ జోడీ అందుకోబోతున్నారు? శేఖర్ గారు వేస్తారు. అయితే ఇద్దరు మాస్టర్లు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పూర్ణ గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం.
సుతమిల్ల సుతమిల్ల ఆకాద దురమిల్ల సోగమిల్ల బరమిల్ల సోగమిల్ల బరమిల్ల సోగమిల్ల బరమిల్ల మరి రొంబ కర మరి మారి మరి మొచ్చ సింగ మరి సూపర్ రా, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. మరి ముగ్గురు జడ్జిలు ఇక్కడ వచ్చి స్టెప్ అయిపోతే ఎలాగా పంపిస్తావా? సౌండ్ ఓకే, సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటే టాటా బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.